అత్యాధునిక గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జరీ ద్వారా హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం ఓ రోగి ప్రాణాలను కాపాడింది. సర్జరీ జరిగిన కేవలం 4 రోజుల్లోనే అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాడు. గురువారం నల్గొండ పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేష్ శ్రీపతి, డాక్టర్ రాపోలు అనిల్ కుమార్, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదుర మీడియాకు వివరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడెం గ్రామానికి చెందిన బుర్ర రంజిత్ అనే యువకుడు 3 రోజులుగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, జ్వరం, విరేచనాలతో బాధపడుతూ నల్గొండ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరాడు. ఆక్యూట్ గ్యాస్ట్రోవింటరైటిస్, పైలోనెఫ్రైటిస్, పారాలిటిక్ ఐలియస్ అనుమానాలతో చికిత్స పొందుతున్నాడు. శ్వాసలో ఇబ్బంది పెరగడంతో ఇక్కడి ఆసుపత్రి వైద్యులు అతన్ని హైదరాబాద్లోని మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో రంజిత్ యశోద ఆసుపత్రిలో చేరగా గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేష్ శ్రీపతితో కూడిన వైద్య బృందం ఐవి మరియు మౌఖిక కాంట్రాస్టుతో చేసిన సిటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించి డ్యూడెనల్ పర్ఫోరేషన్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. కడుపు తర్వాత ఉండే చిన్నపేగు మొదటి భాగంలో 1 సెంటీమీటర్ ఉండే రంధ్రం పడడంతో పాటు కుడి మూత్రపిండం పైభాగంలో కాంట్రాస్ట్ చేరడం, కుడివైపు ఫ్లోరల్ ఎపిషన్ కనిపించాయి. దీంతో వెంటనే అత్యవసర లాపరోటమీ చేశారు. ఈ ఆపరేషన్లో పెర్ఫోరేషన్ కాలేయ మూలమోంచు మరియు ఒమెంటం కింద దాగి ఉండి స్థానిక పిలియరీ పెరిటోనిటిస్ కు కారణమైంది. దానిని శుద్ధి చేసిన తర్వాత మెడికల్ ఓమెంటల్ ప్యాచ్ ద్వారా పేగుకు పడిన రంధ్రాన్ని మూసివేసి ఆపరేషన్ తర్వాత లీకయ్యే ప్రమాదం ఉన్నందున ఫీడింగ్ జజునోస్టమీ ఏర్పాటు చేశారు. దీంతో చికిత్స అనంతరం రోగి రంజిత్ వేగంగా కోలుకున్నాడు. మొదటి రోజుకే వెంటిలేటర్ నుండి బయటపడగా 2వ రోజు నడక ప్రారంభించాడు. 3వ రోజు నుండి ఎఫ్జే ద్వారా ఆహారం తీసుకోవడం ప్రారంభించి 4వ రోజు ట్రైన్తో డిశ్చార్జి అయ్యాడు. వారం తర్వాత మౌఖికంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించిన 2 రోజుల తర్వాత డ్రైన్ను తొలగించారు. 6 వారాల తర్వాత ఎఫ్జేను తొలగించారు. ఎంతో సవాలుతో కూడుకున్న ఈ కేసులో సాధారణ రేడియాలజీ లక్షణాలు కనిపించలేదని, సకాలంలో ఇమేజింగ్, ఖచ్చితమైన నిర్ధారణ, సమన్వయపూర్వక శస్త్రచికిత్సతో రోగి ప్రాణాలను కాపాడగలిగామని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేష్ శ్రీపతి తెలిపారు. యువకుడైన రోగి తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారడం సంతోషంగా ఉందన్నారు. ఈ కేసు హైదరాబాద్ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యొక్క ఆధునిక సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు, క్రిటికల్ కేర్, సమగ్ర పునరావాస వైద్యంలో ఉన్న నిబద్ధతను, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా రోగుల ప్రాణాలను నిలబెట్టే అత్యంత నిపుణులైన గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణుల నమ్మకమైన సేవలకు చక్కటి ఉదాహరణగా నిలుస్తోందని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ కోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాస్ రెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదురలు తెలిపారు. యశోద ఆసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన యశోద వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు, వ్యాధులకు కూడా చికిత్స జరుగుతోందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం వాసు కిరణ్ రెడ్డిని 9705771230 లేదా 9949998378 మొబైల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. మా యశోదలో వీ హ్యావ్ అ గుడ్ సిటీ, హై ఎండ్ సిటీ. సో ఆ హై ఎండ్ సిటీ ద్వారా ఇనీషియల్ సిటీలో కూడా ఐ సస్పెక్టెడ్ ఎ స్మాల్ పర్ఫరేషన్. దాన్ని నేను మళ్ళీ ఓరల్ కాంట్రాస్ట్ కూడా చేయించి కన్ఫర్మ్ చేసుకొని దెన్ ఐ టుక్ హిమ్ ఫర్ సర్జరీ, ఎమర్జెన్సీ లాపరోటమీ చేశాను. చేసినప్పుడు చిన్న పేగు తాలూకా ఫస్ట్ పార్ట్ డోడ్నమ్ అంటాం, అంటే పొట్ట అయిపోయి డోడ్నమ్ వచ్చే ప్లేస్లో ఓ చిన్న 1 సెంటీమీటర్ పర్ఫరేషన్, అంటే హోల్ అయ్యి, మామూలుగా యూజువల్లీ ఈ పర్ఫరేషన్స్ ఏంటంటే చిన్న బెజ్జంలాగా అట్లా అయిపోతే పేగులో వెంటనే అందరికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక ఎక్స్రే చేసినా సరే సరిపోతుంది, తెలిసిపోతుంది అనమాట. కడుపులో గాలి రావడం ఇట్లాంటివి తెలిసిపోతాయి. సో ఇది డయాగ్నోస్ కాలేదు. 3 డేస్ అది భరించి దాని తర్వాత ఊపిరితిత్తులోకి నీళ్లు కూడా చేరాయి. అంటే సెప్సిస్లోకి వెళ్తున్నాడు. సెప్సిస్ అంటే బాడీ సెప్టిక్ అవుతుంది బేసికలీ. సో అంత స్టేజ్ దాకా వెళ్తున్నా కానీ ఎందుకు తెలియలేదంటే బేసికలీ అది కవర్ అయిపోయింది. ఆ కవర్ అయిపోయిన దాన్ని మనం కనిపెట్టగలిగాం అండ్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేయడం, ఓపెన్ చేసి దాన్ని సూచర్ చేసి చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అ వెరీ రేర్ సిచ్యువేషన్ అక్కడ పర్ఫరేషన్ రావడం అనేది, అండ్ డయాగ్నోస్ చేయడం కూడా ఈజ్ డిఫికల్ట్. సో అందుకని అట్లా డిలే అయిందనమాట పాపం. బట్ వీ కుడ్ సేవ్ ద పేషెంట్. హీ ఈజ్ నౌ హెల్దీ. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నల్గొండలో. వాళ్ళు 3 డేస్ ఉండి వాళ్ళ జస్ట్ కడుపులో ఏదో పెయిన్ లాగా వస్తుంది, ఇది గ్యాస్ ప్రాబ్లం అని
చెప్పారు. తర్వాత ఇక్కడ సిటీ స్కాన్ కూడా తీపించినాం. అందులో కూడా ఏ హోల్ ఎట్లాంటిది లేదని డాక్టర్ చెప్పారు. తర్వాత నాకు పెయిన్ రావడం ఎక్కువ అయింది, విపరీతంగా ఫీవర్, మోషన్స్ అవన్నీ కంట్రోల్ లేకుండా రావడం స్టార్ట్ అయింది. తర్వాత నాకు కొంచెం బీపీ ఇవన్నీ డౌన్ అయ్యి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయింది. తర్వాత వాళ్ళు ఏదో సివియర్గా ఉంది, ఇదేదో ఉందని అప్పుడు యశోదకి శ్రీపతి సార్కి రిఫర్ చేశారు. అప్పుడు సార్ వెంబడే అంబులెన్స్లో ఇక్కడి నుంచి మలక్పేట యశోదకి వెళ్ళాం. అక్కడ సార్ ఒకటే చూసి ఇదేదో ప్రాబ్లం ఉందని మళ్ళీ పైపు అవన్నీ పెట్టించి తర్వాత సిటీ స్కాన్ పంపించారు. తర్వాత అక్కడ సిటీ స్కాన్లో తెలిసింది ఏంటంటే లోపల చిన్న హోల్ లాంటిది ఏదో ఉన్నది, అది పగలన్న పగలవచ్చు, లేకుంటే ఏదైనా హోలన్న పడి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇట్లా వస్తుందని చెప్పేసి నైట్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని మేము అక్కడికి 6కి రీచ్ అయితే 8కి రిపోర్ట్స్ వచ్చినాయి. 9కి ఇది ఏదనేది మళ్ళీ ఒకసారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకు ఒక ఇట్లా అయింది, ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ఎమర్జెన్సీ సర్జరీ అని చెప్పేసి నన్ను నైట్ 2కే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి 3కి సర్జరీ స్టార్ట్ చేశారు. తర్వాత యాక్చువల్గా నాకు కూడా తెలియదు, అసలు నాకు కూడా డాక్టర్లు ఏం చెప్పలేదు ఫస్ట్ ఇది ఇంత సివియర్గా ఉందని. తర్వాత సర్జరీ కూడా ఎవరు చెప్పలేదు. వాడికి వెళ్ళాక డైరెక్ట్ అంటే చెప్తే భయపడతారేమో కానీ చెప్పలేదు ఎవరు. డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక మార్నింగ్ నాకు ఏమైందనేది మార్నింగ్ తెలిసింది. మార్నింగ్ 8, 9కి మెలకు వచ్చాక ఫుల్ ఎనస్థీషియా ఇచ్చారు. తర్వాత అప్పుడు డాక్టర్ చెప్పాడు, నీకు ఇది ఇట్లా జరిగింది, ఇట్లా ఉంది, కొంచెం ఒక 2 days 3 days నీకు ఇట్లా వెంటిలేషన్ మీదనే ఉండాలి నువ్వు 2 days దాకా అని చెప్పి అప్పుడు డాక్టర్ చెప్పాడు. తర్వాత 2 days తర్వాత వెంటిలేషన్ తీసేశారు. తర్వాత ఇక థర్డ్ డే నుంచి ఫిజియో వచ్చేసి వాకింగ్ కొన్ని ఎక్సర్సైజెస్ చేయించి ఒక 4-5 డేస్లో రికవర్ చేసేసి 5th డే ఇంటికి వచ్చేసింది. యశోద వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు ఆ మీద. సరే మనీ అవుతుంది కానీ యశోదలో ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. నేను నా వరకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యశోద ఇస్ బెస్ట్ అని. థ్యాంక్ యూ. 22 సంవత్సరాలు అంటే మనం గ్యాస్ ట్రబుల్ అని నార్మల్గా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లంతో ఇలా అనుకుంటాము. కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఇలాంటివి తీసుకుంటామంటే అందరికీ ప్రతిసారి చెప్పేదేనండి, ఏజ్తో సంబంధం లేకుండా 6 నెలలకు ఒకసారి అన్ని విధాలుగా హెల్త్ చెక్ చేయించుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి దానికి సరైన చికిత్స సరైన టైంలో అందడానికి మీకు అవకాశం. ఇక్కడికి రావడానికి యశోద మలక్పేటకి వచ్చిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు ఉండడం వల్ల డాక్టర్ గారు అక్కడ అంటే ద బెస్ట్ ఆఫ్ ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ కానివ్వండి, పెట్ సిటీ కానివ్వండి, అన్ని విధాలుగా అవైలబిలిటీ ఉంటాయండి. దాంతోపాటు అన్ని స్పెషాలిటీస్ కలిసి ఉండడం వల్ల డాక్టర్ గారికి కూడా నమ్మకం ఉంటుంది, వచ్చిన రంజిత్ గారికి కూడా నమ్మకం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా పల్మనాలజీ బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది, అక్కడ వీ హ్యావ్ ఇన్ హౌస్ పల్మనాలజిస్టులు ఉన్నారు, అలా వాళ్ళ క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు ఉంటారు వెంటిలేటర్ చూసుకోవడానికి. ఇలా అన్ని విధాలుగా అవైలబిలిటీ ఉండడం కూడా చికిత్స చేయడానికి నమ్మకం కలుగుతుందండి. ఈరోజు మీ ముందే ఉన్నారు రంజిత్ గారు, అండ్ జేఎన్టీ యూనివర్సిటీ స్టూడెంట్ అండి. ప్రతి ఒక్క యూత్ కూడా ఎవ్రీబడి ప్లీజ్ ఫాలో ద గైడ్ లైన్స్ ఆఫ్ ద హెల్త్ చెక్స్ గురించి అన్ని విధాలుగా తెలుసుకోండి. గ్యాస్ ట్రబుల్ అని ఊరికే కడుపు నొప్పి అని ఇలాంటివి ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంజిత్ మా హాస్పిటల్కి వచ్చారు ఇనిషియల్గా గ్యాస్ ప్రాబ్లం అని. సో మేము దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. సో చిన్న నొప్పి తగ్గింది, మళ్ళీ నొప్పి పెరిగింది, తర్వాత మూత్రం రావడం ఇబ్బంది, ఒక్కొక్క దగ్గర ప్రాబ్లం పెరుగుకుంటూ పోయారు. సో ఇనిషియల్లీ నేను వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి, మా మీద నమ్మకం పెట్టుకొని సార్ చూడండి సార్ అని. చిన్నగా మేము తర్వాత సిటీ స్కాన్ తీసినప్పుడు కూడా సిటీ స్కాన్లో ఏ ప్రాబ్లం లేదు, మొత్తం నార్మల్గా ఉంది అని కూడా వచ్చింది. అల్ట్రాసౌండ్ నార్మల్ వచ్చింది, సిటీ స్కాన్ నార్మల్ వచ్చింది. మనిషి నెక్స్ట్ డే కూడా మోషన్ పోయాడు, గ్యాస్ డిస్పైట్ దట్ అన్నీ నార్మల్ ఉన్నాయి. కానీ ఒక టైంలో రంజిత్ సార్ నాకు మంచిగా ఉండి నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఎగ్జామ్ కూడా వెళ్తాను అన్నాడు. బట్ వీ గాట్ సంథింగ్ డౌట్. అయితే నేను ఆ రోజు వాళ్ళ ఫాదర్ చెప్పాను, నాకు ఒక దగ్గర మొత్తం క్లియర్ అయితే కాలేదయ్యా, ఒక డౌట్ ఉంది, నేను అక్కడ సార్తో మాట్లాడాను, ఒకసారి మీరు వెళ్ళి కలవండి, నాకు ఎక్కడో చిన్న పాయింట్ మీద డౌట్ ఉందని వాళ్ళ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లుందంటే మనం ఒక అడ్వైస్ ఇచ్చే లోపల హాస్పిటల్ పోయి 100 అడ్వైస్లు వచ్చి అంటే డైవర్షన్ అయ్యేది. కాకపోతే వాళ్ళ ఫాదర్ మా మీద నమ్మకం పెట్టుకుని డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళారు. సార్ అసలుకి ఆ కేసు ఇంకా కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయ్యేవాడు.
నైట్ చూసుకొని సార్ అప్పటికే డయాగ్నోస్ చేసుకొని నైట్ సర్జరీ చేయడం వల్ల ఒక యంగ్ లైఫ్ సేవ్ అయింది. సో థ్యాంక్స్ సార్ అండ్ యశోద హాస్పిటల్ అంతా ఎమర్జెన్సీగా కేసు టేకప్ చేసుకుని ఒక లైఫ్ని సేవ్ చేసినాను. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్గా అంత యంగ్ లైఫ్కి ఏమైనా అయిందంటే లైఫ్ లాంగ్ మేము రిగ్రెట్ అయ్యాం, అయ్యో మేము ట్రీట్మెంట్ చేయలేకపోయాం. కానీ సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ యశోద అండ్ సార్ వల్ల ఆన్ ద సేమ్ డే ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు తను ఎంత యాక్టివ్ ఉన్నా వీ కెన్ సే దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ ఐ థ్యాంక్స్ సార్ అండ్ యశోద హాస్పిటల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కడుపు నొప్పితోటి మా బాబు బాధపడుతున్న విషయాన్ని అసలు తట్టుకోలేనంత నొప్పి. ఆటోలో తీసుకొస్తుంటే ఆటోనే తన్ని ఆటో రాడ్లే వంకరపోయినాయి ఆ నొప్పికి తట్టుకోలేక అంత ఇబ్బంది జరిగి సాయినైస్ హాస్పిటల్లో 3 రోజులు మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం. అందులో వాళ్ళు కూడా స్కానింగ్ తీసిరు కానీ దాంట్లో పేగు దగ్గర ముడతలాగా ఉందని చెప్పారు కానీ హోల్ అని చెప్పలేదు. దానికి సంబంధించి మోషన్ రావట్లేదు. ఫస్ట్ ఆయనకు నొప్పితో ఉంది, ఫీవర్ జ్వరం బాగుంది. ఇక మోషన్ రాకుంటే మోషన్ వస్తే ఇది క్లియర్ అవుతుందని చెప్పారు కానీ దానికి ట్రీట్మెంట్ నడిస్తే మోషన్ వచ్చింది కానీ ఇక కంట్రోల్ అవుతలేదు నొప్పి. ఇంకా మొత్తం లోపల ఊపిరితిత్తులు ఇవన్నీ ఖరాబ్ అయినాయి. ఏది ఏమైనా శ్రీపద్ సార్ చేయి సర్వ వల్ల మా బాబు ఈరోజు మీ దగ్గరకు వచ్చినట్టే మేము చాలా సంతోషపడుతున్నాం.